కలకుర్తి నియోజకవర్గం అంటే ఇప్పటివరకు మినిస్టర్ ఎదగని పేరు తెలియనటువంటి నియోజకవర్గం. మీరన్నా అవుతారని ఈసారి అనుకున్నారు చాలామంది కూడా. మరి ఈ పరిణామంలో అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు మంత్రి అంటే ఒక రాష్ట్రానికి మొత్తం మంత్రి, ఒక శాసనసభ్యుడు అంటే మంత్రి కన్నా ఎక్కువ ఆ నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ఎక్కువ దృష్టి ఉంటుంది. ప్రతి పల్లె, ప్రతి తాండా, ప్రతి గ్రామం, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కూడా వార్డు వైజ్ కూడా ప్రతి అంశాన్ని పరిశీలించడానికి టైం దొరుకుతుంది, సమయం దొరుకుతుంది, అవకాశం ఉంటుంది. మంత్రి పదవి లేనంత మాత్రాన అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడదు. ఇంకా మంత్రి ఉన్న నియోజకవర్గం కన్నా మంత్రి లేనటువంటి నియోజకవర్గం, దట్టు రూలింగ్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఉంటే అది ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, తర్వాత సంబంధిత శాఖల మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, సంబంధిత శాఖల అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడ ఏ శాఖలో ఏ బడ్జెట్ ఉందని తెలుసుకొని ఆ విధంగా ఆ బడ్జెట్ తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అభివృద్ధికి మంత్రికి సంబంధం లేదు. శాసనసభ్యుడిగా ఉండి అన్ని విధాలా పనిచేయచ్చు. నేను గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు హయాంలో పనిచేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు కానీ, లేకుంటే రాజశేఖర్ రెడ్డి కానీ, రోషయ్య కానీ, లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసినప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ నిధులు తీసుకురావడానికి మేము కృషి చేసినాం. కొట్లాడి నిధులు రాజులేని పోరాటం చేసి నిధులు తీసుకొచ్చినాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మేము అన్ని శాఖలకు సంబంధించిన నిధులు, ఇలా ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, దాంతోపాటు రహదారులు, రవాణా సౌకర్యం, అదే విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది, తీసుకురావడం జరుగుతుంది. కలవకుర్తి కూడా అభివృద్ధిలో ఏ నియోజకవర్గాన్ని కూడా తీసిపోకుండా అభివృద్ధి పట్ల మేము దృష్టి సారిస్తున్నాం.